ఈరోజు వాక్య అంశము ప్రతిష్ఠిత మార్గము అనే అంశం కోసం ధ్యానం చేద్దాం. మనకి మార్గము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరికీ మనకి తెలుసు, మార్గము అంటే ఏదైనా ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళే ఒక దారిని మార్గము అని చెప్తాం. అలాగే మనకి బైబిల్లో కూడా అనేక విధాలుగా మార్గము 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 అని అనేక మాటలు బైబిల్లో మనం చూడగలం. అయితే ప్రియులారా, ఈ మార్గము అంటే మనుష్యులు ఖాళీ బాటతో నడిచేటటువంటి మార్గం కాదు. బైబిల్ చెప్పే మార్గము అనేది ఒక మనుష్యుని యొక్క ప్రవర్తనకు మార్గము అని చెప్పడం జరుగుతుంది. ఒక మనుషుని యొక్క ప్రవర్తనను మార్గము అని చెప్పడం జరుగుతుంది. అదే రీతిగా మనం దేవుని యొద్దకు మనము నడిచే విధానాన్ని, అంటే మనం దేవుని యొద్దకు మల్లుకొని దేవునిలో జీవించేటటువంటి ఆ విధానాన్ని కూడా మార్గము అని చెప్పడం జరుగుతుంది. ఒక మనుష్యుల యొక్క ప్రవర్తన జీవితము ఒక మార్గమైతే, దేవుని యొద్దకు మానవులమైన మనం నడిచే విధానం, అంటే మనం ఆయన ఎదుట జీవించే విధానాన్ని అది కూడా మార్గం అని చెప్తున్నాయి. అలాగే పరలోక రాజ్యానికి కూడా దేవుడుండే స్థలానికి మానవులమైనటువంటి మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ప్రియులారా అది ఒక మార్గం. దేవుని యొద్దకు మనం చేరుటకు, ఆయన ఉండే స్థలానికి పరలోకానికి మనం చేరుకోవడానికి ఇది ఒక మన యొక్క ప్రయాణంలో ఒక మార్గం అన్నమాట. కాబట్టి ఈ మార్గం గురించి మనం అనేక విషయాలు చూసుకున్నట్లయితే బైబిల్లో భక్తి మార్గం అని చూస్తాం. అలాగే మనకి సత్యమైన మార్గం అని బైబిల్లో ఉంది. అబద్ధపు మార్గము అని ఉంటుంది, తీర్పు మార్గము అని ఉంటుంది, సత్య మార్గము అని ఉంటుంది, వంకర మార్గము అని ఉంటుంది, పాపపు మార్గము అని ఉంటుంది, అలాగే చెడు మార్గము అని ఉంది, అలాగే దుర్మార్గము అని ఉంది. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు బైబిల్లో మనము చూడగలం. ఈ ప్రవర్తనను మనం చూస్తున్నాం. ఈ ప్రవర్తన అదే సత్యముగా జీవించడం, అది మన యొక్క ప్రవర్తన. అలాగే మనము యథార్థంగా నడుచుకోవడం కూడా అది మన యొక్క ప్రవర్తన. అలాగే మంచి జీవితాన్ని మనం జీవించడం అది ఒక ప్రవర్తన అయితే, ప్రియులారా ఈ భక్తి అనేది మనము దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవునితో ఉండడానికి ఏర్పాటు చేయబడింది మార్గం. కాబట్టి ప్రియులారా ఈ మార్గంలో మనము నడవాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రియులారా ఈ పాపపు మార్గం గురించి మనం గమనిస్తున్నాం. మనము ఆదికాండము 6వ అధ్యాయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేవి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తున్నాం. భూమి మీద ఉన్నటువంటి మానవులు ఏమి చెరిపి వేసుకున్నారంటే తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. అంటే తమ మార్గమును చెరిపి వేసుకున్నారంటే అర్థం ఏంటి? తమ యొక్క మంచి ప్రవర్తనను, తమ యొక్క మంచి నడవడికను వాళ్ళు ఏం చేశారంటే వారు చెడిపి వేసుకున్నారు. అంటే ఆ మంచి ప్రవర్తనను వదిలిపెట్టారు. వదిలిపెట్టి ఇప్పుడు వారు ఏ విధంగా నడుస్తున్నారు అంటే
వారు చెడు మార్గంలో చెడు జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మరి వారి యొక్క చెడు ఏమిటి, వారి యొక్క చెడు ఏమిటి అంటే వారు ఏం చేస్తూ ఉన్నారంటే మరి తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిచున్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిచున్నారు అనంటే అక్కడ అర్థం ఏమిటి? అక్కడ అర్థం ఏమిటంటే ఒక్కసారి మీరు బాగా గమనించండి. వాక్యం అందరూ కూడా శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఇక్కడ వీరు తమ మార్గాల్ని చెరిపేసుకున్నారు కదా, వారి మార్గాల్ని చెరిపేసుకున్నారు. ఏంటి వారు చెరిపేసుకోవడం అనంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని. అక్కడ డిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా మనం గమనిస్తాం. దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? ఇక్కడ ఈ మాటకి ఇది చాలా రకరకాలుగా చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అసలైనటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే దేవుని కుమారులు అంటే దేవుని దూతలు అంటారు కొంతమంది. దేవుని దూతలు వారు పరలోకం నుంచి మానవులుగా కొన్నాళ్ళు జీవించారు. దూతలు మానవులుగా జీవించి వారు చాలా బాగుండేవారు. వాళ్ళు దేవతలు, దేవుళ్ళు అంటే దేవుని యొక్క దూతలు కాబట్టి వాళ్ళు ఒక మంచి బలమైన వారిగా, మరి మంచి ఎత్తైనటువంటి వారిగా, మరి వారు చాలా అందంగా వీళ్ళు ఉండేవారు. కాబట్టి వారిని నరుల కుమార్తెలు అంటే మానవుల యొక్క పిల్లలు, మానవుల యొక్క కుమార్తెలు. వీరిని చూసి వారు ఏం చేశారట? చక్కని వారిని చేసుకున్నారట అని ఒక సిద్ధాంతం. ఇప్పుడు దానికి నేను చాలా వ్యతిరేకి. ఎందుకంటే మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని దూతలు బాగుంటారా? నరులు బాగుంటారా? ఎవరు అందంగా ఉంటారు? ఏమా చెప్పాలి. దేవుని దూతలు అందంగా ఉంటారా? నరులు అందంగా ఉంటారా? అంతే కదా. నరుల కుమార్తె చక్కని వారిని రావడం ఏంటి కదా. ఈ డిఫరెన్స్ ఎప్పుడైనా మీరు చదువుతుంటే మీకు అర్థం అవుతుంది కదా. నరుల కుమార్తెలు అందంగా ఉంటారు. అందుకే ఒకసారి లోతు దగ్గరికి వెళ్ళారు కదా, ముగ్గురు వెళ్ళినప్పుడు ఆ ఊరి పురుషులు వాళ్ళందరూ వచ్చి లోతు మీదకి వచ్చి పడ్డారు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర మా దగ్గర పంపించమని గొడవ పెట్టారు. అలాగా భయంకరంగా అంటే వీరు దేవుని కుమారులు అందంగా ఉంటారు కానీ నరుల కుమార్తెలు అందంగా ఉంటారు కదా. మరి చక్కని వారిని చూసి వీళ్ళు పెళ్లి చేసుకున్నారట. దాని అర్థం ఏమిటి అని అర్థం చేసుకున్నట్లయితే దేవుని కుమారులు అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడలలో జీవించినటువంటి వారు, దేవుని యందు విశ్వాసము కలిగి నడుచుకునేటువంటి వారు. నోవాహు కంటే ముందు లేరా? నోవాహు కంటే ముందు లేరా దైవ భయం కలిగిన వాళ్ళు? హానోకు లేడా? హానోకు ఎన్నాళ్ళు బతికాడు? 300 ఎన్నాళ్ళు దేవునితో నడిచాడు? 300 ఏండ్లు దేవునితో నడిచి అతడు కొనిపోబడ్డాడు కదా. మెతుషేల లేడా? భక్తులు లేరా? కాబట్టి వీళ్ళందరూ వీరి పిల్లలు భక్తి కలిగిన దేవుని కుమారులు. అంటే ఎవరంటే వీరు భక్తుల యొక్క పిల్లలు, భక్తుల యొక్క కుటుంబాలు, దేవుని పిల్లలు. వీరిని దేవుని కుమారులు అని పిలుస్తారు. నరుల కుమార్తెలు అంటే పిల్లరా పాపములో జీవిస్తూ లోకానుసారంగా నడుచుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ నరులు అని పిలుస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు, నరుల యొక్క పిల్లలు. ఇప్పుడు ఏమైందంటే దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు సపరేట్గా ఉంటారు కదా. వారి యొక్క ప్రవర్తన వేరేగా ఉంటుంది కదా, వారి యొక్క నడవడిక వేరేగా ఉంటుంది కదా.
వారి ఆలోచన విధానం వేరే ఉంటుంది కదా. దేవుని బిడ్డలు, దేవుని కుమారులు ఎప్పుడు కూడా దేవుని అడుగుజాడలలో జీవించడానికి ప్రయత్నం చేస్తారు కదా, అవును కదా. మరి నోవాహు దేవుని కుమారుడా కాదా? దేవుడు చెప్పినట్టుగా చేశాడు, దేవుని కుమారుడు. మరి దేవుడితో నడిచిన హానోకు దేవుని కుమారుడా కాదా? కాబట్టి ప్రియులారా, ఈ దేవుని కుమారుడుగా ఉన్నటువంటి వీరు, దేవుని అడుగుజాడల్లో జీవిస్తున్నటువంటి వీరికి పుట్టిన పిల్లలు 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 ఏమైందంటే భక్తి మార్గమును వారు విడిచిపెట్టేశారు. వారి భక్తిని విడిచిపెట్టి ఇప్పుడు లోకం మీద వారి యొక్క దృష్టి పడింది. అక్కడ వారి యొక్క బంధం మర్చిపోతున్నారు. వారికి ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క కృపను మర్చిపోతున్నారు. దేవుని యొక్క పిలుపును మర్చిపోతున్నారు. దేవుని ఏర్పాటును మర్చిపోతున్నారు. మేమేమై ఉన్నాము అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. మర్చిపోయి ఆకర్షణకు లోనై పిల్లరా ఏదైతే చేయకూడదో దానిని చేస్తున్నారు వీళ్ళు. అంతేగాని ఇక్కడ ఏదో తప్పేముందండి? దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, చక్కల వారిని చూసి వారు మ్యారేజెస్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకుంటే తప్పేమి, స్త్రీలను వివాహం చేసుకున్నారు, తప్పేముంది అని అనుకుంటా. అక్కడ మెయిన్ ఏంటంటే దేవుని కుమారులు అంటే ప్రత్యేకింపబడిన వారు, ప్రియులరా నరుడు కుమార్తెలు అంటే లోకానుసారంగా జీవించేవారు. కాబట్టి ఇటు లోకానుసారంగా జీవించే వారిని వీరు వివాహం ఆడకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అదే ఆజ్ఞాపించాడు. గమనించండి, ఏది పాపము మెయిన్ అంటే ప్రియులారా వ్యభిచారణైనా క్షమిస్తాడట, కానీ విగ్రహారాధనను క్షమించగల దేవుడు. వ్యభిచారమైనా క్షమిస్తాడట. అంటే చూడండి, ఏది ఇందులో ఎక్కువ పాపానికి సంబంధించింది అంటే అది. అందుకే దేవునికి ఆ విషయంలో కోపం. అందుకే దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నన్నే ఆరాధన చేయాలి, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అదే కానీ, భూమి కింద భూమి మీదే కానీ, భూమి కింద నేల కిందే కానీ ఏ ఆకారాన్ని నీవు పూజించకూడదు అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే నేనే సృష్టికర్త, ఆయనే కనుక సృజించిన సృష్టికర్తను తప్ప మరి దేనిని ఆరాధన చేయకూడదని ఆజ్ఞల్లో ఒకటిగా చేర్చేశాడు ఆయన. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఆయనను ఆరాధించేటటువంటి వారు ఆయన అడుగుజాడలలో జీవించాలి, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి, ఆయనకు ఇష్టమైన జీవితం జీవించాలి. అంతేగాని మనకి నచ్చినట్టుగా ప్రియులారా మన మనసుకి ఏది తోసి అలా చేద్దామంటే కుదరదు. అలా కనుక ఒకవేళ ఇశ్రాయేలీలలో ఎవరైనా అని స్త్రీలను వివాహం చేసుకున్నట్లయితే వారు ప్రియులారా మరి ఎంతో భయంకరమైనటువంటి శోధనకు గురైనట్టుగా చూస్తుంటారు. అదే రీతిగా ప్రియులారా మరి ఇశ్రాయేలీల జీవితాలు నాశనమైపోవడానికి ఎక్కువ కారణం వీళ్ళు చేసిన రాజుల్లో కూడా చాలా మంది చేశారు. ఆ రాజులలో అతి భయంకరమైనటువంటి పాపానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరండి అంటే అహాబు భార్య అయిన యెజబెల్ని వివాహం చేసుకున్నాడు. యెజబెల్ని వివాహం చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ చేశాడు. ఆమె ఎవరు? దేవుని బిడ్డ కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆమె ఎవరిని ఆరాధన చేస్తుంది? అది తీసుకొచ్చి దేవుని బిడ్డల పట్టణంలో పెట్టడమే కాదు, ఇక్కడ పోషించి విస్తరింపజేసింది. 850 మంది ప్రవక్తలను పెట్టి మరి పోషించి డెవలప్ చేసేసింది. ఏ దేశంలో? దేవుని యొక్క పట్టణంలో, దేవుని ప్రజలను. చూడండి, దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నటువంటి ప్రజలను త్రోవ తప్పించేసింది ఆమె చేసిన భయంకరమైన పాపం. కాబట్టి ప్రియులారా ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిని అనుసరిస్తున్నారు? ఆ యెజబెలు తీసుకొచ్చి నిలబెట్టిందే బయలు దేవత, అష్టారోతు దేవత. దానిని అనుసరిస్తున్నారు. కారణం ఏంటి అంటే దాని గల కారణం యెజబెలు. ఈయన ఏం మాట్లాడలేడు, భార్య మాటకి లొంగిపోయి భార్య ఎలా చెప్తే అలా విన్నాడు, కానీ అయ్యో ఇలా చేయకూడదని గద్దించిన వ్యక్తి కాదు, లొంగిపోయాడు. కాబట్టి అతను కూడా లోకానుసారమైన వ్యక్తిగా మారిపోయాడు.
దేశమంతా కూడా పాపం. అప్పుడు ప్రజలు దేవుని మార్గములలో నడుచుట మాని ఈ యొక్క యెజబెలు చూపించిన మార్గంలో నడవడం మొదలెట్టారు. అందుకే పౌరుషం కలిగినటువంటి ఏలియాకి కోపం వచ్చి అటో ఇటో తాడబీడ తేల్చేస్తున్నా వచ్చేయని చెప్పి పిలిచి నా దేవుడు ఎంత గొప్పవాడు చూస్తున్నామని చేశారు. పిల్లరా గమనించండి, ఇలా నా దేవుని కుమారులు నల్లు కుమార్తెలతో వారు వివాహం చేసుకున్నారు అన్నాడు. కానీ వాళ్ళు ఆలోచన విధానం మంచిది కాదు, వారి యొక్క ఉద్దేశాలు మంచి కాదు, వారు చేసినది దేవునికి విరోధమైన పని. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే కాదు ఇప్పటికీ కూడా చాలా మందికి నేను అదే చెప్తూ ఉంటాను, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. యవనస్తులు చాలామంది దేవుని మహాకృపను బట్టి ఒకవేళ ఆ బిడ్డలు అన్ని బిడ్డలు దేవుని తెలుసుకుని దేవునిలో ఉంటే హ్యాపీ. కానీ వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళే మిమ్మల్ని లోకంలోకి తీసుకెళ్ళిపోతే ఆ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేదు. మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరంగా, మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అలాగా వద్దు తల్లి అని చాలా మందికి చెప్తే వెనుక తర్వాత చాలా బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు చూస్తున్నప్పుడు తమ మార్గంలో ఏం చేశారంటే చెడిపి వేసుకున్నారట. తమ మార్గాలను ఏం చేశారు? ఏంటి ఆ మార్గము? దేవుని మార్గం, మంచి మార్గం, క్రమశిక్షణ కలిగిన మార్గం, పిల్లల భక్తి కలిగిన మార్గం, యథార్థమైనటువంటి మార్గం, నీతి కలిగినటువంటి మార్గం. పిల్లల ఈ మార్గములందరినీ కూడా ఈ దేవుని ప్రజలందరూ కూడా విడిచిపెట్టి పాపములో పడిపోయారు. తమ మార్గాలను ఏం చేశారండి? చెరిపి వేసుకున్నారట. కాబట్టి దేవుడు ఎంతో బాధపడినట్లు చూస్తున్నాం. 3వ వచనం చదువుదాం, 6వ అధ్యాయం. అప్పుడు యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అని అంటున్నాడు. అక్రమ విషయములో అంటే వీళ్ళు చేసిన ఈ పనిని దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడండి? వీళ్ళు చేసిన ఈ పని అక్రమము చేశారు. అది అక్రమం, క్రమం కాదు. అదేంటి? అక్రమం. కాబట్టి దేవుడు విధించినటువంటి ఆ యొక్క ఏదైతే ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞను మీరి వారు చేయొద్దన్న పని ఎప్పుడైతే చేస్తున్నారో వారు దేవుని హృదయాన్ని గాయపెట్టారు, బాధ పెట్టారు. అందుకని ఆయన బాధపడుతూ చెప్పినటువంటి విషయం, తమ మార్గంలో ఏం చేశారు? చెరిపి వేసుకున్నారు. కాబట్టి మరి వారికి కలిగినటువంటి ఆ పరిస్థితి ఏంటండి? వాళ్ళకి కలిగినటువంటి ఆ పరిస్థితి ఏంటి అంటే వారు తాము ఆ మార్గాన్ని చెరిపి వేసుకోవడం ద్వారా వారు ప్రళయం ద్వారా నశించిపోయారు. వారికి శపము, వారికి భయంకరమైన శిక్ష వచ్చింది. కారణం వారి మార్గములను ఏం చేశారండి? చెరిపి వేసుకున్నారు. అంటే దేవునిలో నడిచినటువంటి వారు వారి పితరుల యొక్క మార్గాల్లో నడవకుండా ప్రియులారా వారు చెరిపి వేసుకున్నారు. రెండవ విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని. అయ్యో వారికి శ్రమ, కయీను నడిచినటువంటి మార్గములో నడిచిరి. చాలండి. ఒక్క విషయాన్ని మనం గమనించండి. ఇక్కడ ఒక మార్గం కనబడుతుంది. ఏ మార్గం అంటే కయీను నడిచినటువంటి మార్గం. సృష్టి ఆదిలో భక్తి పరులైనటువంటి వారి పిల్లలు తమ యొక్క మంచి మార్గాన్ని చెడిపేసుకున్నారు. దాని వలన వారు శాపాన్ని పొందుకున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ గమనిస్తున్నట్లయితే కయీను నడిచినటువంటి మార్గంలో నడిచారట. అమ్మా, ఏ మార్గం తల్లి? కయీను నడిచినటువంటి మార్గంలో నడిచారు. ఏంటి? కయీను ఒక దారి వేసాడా? ఒక రోడ్డు వేసాడా? ఆ రోడ్డు వెనకాల అందరూ వెళ్తున్నారా గమ్యానికంటే? అది కాదు. అక్కడ
కయీను నడిచిన మార్గం అంటే కయీను ఏ విధంగా ప్రవర్తించాడో ఆ విధంగా వీరు కూడా ప్రవర్తిస్తున్నారని దాని అర్థం. జ్ఞాపకం చేసుకోండి, ఏ విధముగా కయీను ప్రవర్తించాడు, ఏ విధంగా ప్రవర్తించాడు? తన అసూయ కలిగినటువంటి వాడు. ఏంటమ్మది? ప్రథమమైనటువంటిది ఏంటంటే అసూయ కలిగిన వాడు. తన అర్పణ ఇష్టపడలేదు, నా తమ్ముని అర్పణ ఇష్టపడ్డాడు అనే ఒక భేదం ఏర్పడింది. భేదము ఏర్పడిన తరువాత అతనికి ఏమైందండి? అసూయ వలన తర్వాత పగ అనేది వచ్చింది. ఆ పగ ఏం చేసిందంటే ఎలాగైనా సరే చంపేయాలి, వీడు ఉండకూడదు అనేటటువంటి ఒక విధమైనటువంటి క్రూరత్వాన్ని తన హృదయంలో నింపేసింది పగ. ఈ పగ, ఈ కోపము, ఈ ఆగ్రహము ఇవన్నీ కూడా తనలో నింపేసుకొని ఇప్పుడు కపటముగా ప్రవర్తించేలా చేస్తున్నాడు. ఎలాగండి? కపటం అంటే పైకి మంచిగా ఉన్నాడు, కానీ లోపల మాత్రం తన తమ్ముడిని చంపడానికి సమయం చూస్తున్నాడు, అవకాశం చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజుల్లో కూడా అలాంటి ప్రజలు ఉన్నారు, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు, అసూయ కలిగినటువంటి వారు ఉన్నారు. ఒక ఇంటిలో తండ్రి ఎలా ఉన్నాడో పిల్లలు అలా నడుచుకుంటారట, తల్లి ఎలా ఉందో పిల్లలు కూడా అలా నడుచుకుంటారట. తల్లిని బట్టి పిల్లలైనా కూతురైనా నడుచుకుంటుంది, లేదా తల్లి బట్టి కొడుకులైనా నడుచుకుంటారు. అంటే ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు వీళ్ళంతా? చెప్పండి. తల్లిదండ్రులను చూసి నేర్చుకొని తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో పిల్లలు అదే మాట్లాడతారు, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఇది ఒకటి, ఇది ఒక మార్గం, ఇది ఒక మార్గం. అంటే తల్లిదండ్రులు నడిచిన మార్గం అర్థం చేసుకోండి జాగ్రత్తగా. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ తో ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అలా వీళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఎలా ఉన్నాయో వారు కూడా అలాగే కట్టుబాట్లు. అంటే ఎవరిని ఫాలో అవుతున్నారు? ఫ్రెండ్స్ని ఫాలో అవుతున్నారు. ఇంట్లో ఉన్నంత వరకు పేరెంట్స్ని ఫాలో అవుతున్నారు. స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళేసరికి, కాలేజీలోకి వచ్చేసరికి అక్కడ ఆ యొక్క ఫ్రెండ్స్ని ఫాలో అవుతున్నారు. మన పిల్లలు బాగా చదువుకుంటారు కదా, పోలీలని కార్పొరేట్ కాలేజెస్లో మనం జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి మనం పేదవాళ్ళం, మన యొక్క ఉన్న దానిలోనే ఏదో చదివించుకుందాం కదా అని మనం ప్రయాసపడతాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి కానీ ఆ కాలేజీలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే రిచ్ ఉంటారు, కొంతమంది రిచ్ ఉంటారు. ఈ రిచ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు. అలాగే వాళ్ళు మంచి మంచి కాస్ట్లీ ఫుడ్ తింటూ ఉంటారు. పేరెంట్స్ కూడా పాకెట్ మనీస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ రిచ్ని బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టి ఏం చేస్తారు? ఇస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే బతుకులో జీవితంలో బాగుపడాలనుకుని గోల్తో వెళ్ళి చదువుకుని గొప్పవాళ్ళ అవ్వాలని చదువు కోసం వెళ్ళిన పిల్లలు అయితే పర్వాలేదు, ఇవన్నీ పట్టించుకోరు. చదువుకోవాలి, గొప్పవాళ్ళ అవ్వాలి, సాధించాలి. అలా సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం నేను చూసినటువంటి వాళ్ళలో వాళ్ళను కంపేర్ చేసుకుంటూ మేము కూడా ఎలాగా ఉండాలి అనుకుని జీవించే వాళ్ళు చాలా మంది పిల్లలను చూశాను నేను. అలాగా చాలా మంది పాడైపోయినటువంటి పిల్లల్ని గమనిస్తాం. ఆ ప్రెషర్ ఏం చేస్తారంటే పేరెంట్స్ మీద పెట్టేస్తూ ఉంటారు. డాడీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి, ఇలాగా. అంటే ఎవరిని ఫాలో అవుతున్నారండి? ఎవరి మార్గంలో అనుసరిస్తున్నారు అంటే ఫ్రెండ్స్ని బట్టి, ఫ్రెండ్స్ యొక్క మార్గాల్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైనా సరే ఎడ్యుకేషన్ విషయంలో, జాబ్స్ విషయాల్లో కూడా ఫ్రెండ్స్నే ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. ఇది ఈ విధంగా మనం గమనించుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది నాయకుల్ని ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది సినిమా యాక్టర్స్ని ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఎలాగ ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలి. కట్టుబాట్లు ప్రియులారా, తమ వస్త్రధారణ విషయంలో అనుకోవచ్చు, లేకపోతే మాటల విషయంలో అనుకోవచ్చు, వారి యొక్క ప్రవర్తన అంతా కూడా ఎవరినో ఒకరిని ఏం చేస్తున్నారండి? ఫాలో అవుతున్నారు. కానీ మనం ఎవరిని ఫాలో అవ్వాలండి? యేసుక్రీస్తు ప్రభువుని ఫాలో అవ్వాలి.
మనం ఎవరిని చూసి నేర్చుకోవాలంటే యేసయ్యనే చూసి నేర్చుకొని యేసయ్య అడుగుజాడల్లో మనం నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకని ఇక్కడ మనము నడిచే మార్గం కయ్యన మార్గం కాదు. అసూయతో ఉంటే నువ్వే మార్గంలో నడుస్తున్నావు అంటే కయ్యన మార్గంలో నడుస్తున్నావు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది నీ హృదయంలో పెట్టేసుకొని అలాగే ఉండిపోతున్నావు, వాళ్ళని క్షమించట్లేదు, వాళ్ళ దగ్గర సమాధాన పడట్లేదు అంటే నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు చెప్పాలి? కయ్యన మార్గంలో నడుస్తున్నావు. నువ్వు ఇతరులకు, నీ తోటి వాళ్ళకి, లేకపోతే ఎవరో నీ శత్రువుకి ఏదేమైనా వాళ్ళ అంతు చూసేయాలి అని ఒక ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో, ఒకవేళ వాళ్ళు పతనమైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అని గమనిస్తూ ఎదురు చూస్తున్నావు అనుకో, నువ్వే మార్గంలో నడుస్తున్నావు? కయ్యన మార్గంలో నడుస్తున్నావు. కయ్యన మార్గంలో ఒకవేళ నువ్వు కొట్టి ఏదైనా పగతీర్చేసుకోవాలి, ఎలాగైనా సరే కొట్టేసో, ఆ మాటకి 4 మాటలు అనేసో మనశ్శాంతి అమ్మయ్య అనుకున్నావు అనుకో, నువ్వే మార్గంలో నడిచావు? కయ్యను మార్గంలో నడిచావు. అదే చెప్తున్నాడు ఇక్కడ యూద భక్తులు. ప్రియులారా, ఇదిగో వారు ఎలా ఉన్నారు అని అంటే, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచారు. మరి మనం ఏ మార్గంలో నడుస్తున్నాం గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రియులారా ఎవరినో చూసి నేర్చుకోకూడదు, ఎవరో చెబితే ఫాలో అవ్వకూడదు. మనం దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. చూడండి, 2వ వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆతురముగా పరిగెత్తి. దేని కొరకు పరిగెత్తారు? బహుమతి కోసం అంట. ఏం చేశారు? బిలాము నడిచిన తప్పు. బిలాము ఏం చేశాడు? దేవుని ప్రజలను శపించమని బాలాకు పిలిచాడు. దేవుని ప్రజలను ఏం చేయమన్నాడండి? శపించాలి. ఎందుకంటే బాలాకు రాజుకి ఒకటి అర్థమైంది, ఇశ్రాయేలీల ముందు మనము నిలబడలేము, వాళ్ళు తక్కువ మందిరా, మనమే ఇంత సైన్యం ఉన్నాం కానీ వాళ్ళు గెలిచేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళని దేవుని యొక్క సహాయం ఉండాలి. వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. వాళ్ళ ప్రవక్త వాళ్ళని శపించేయాలంటే, శపిస్తే వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రవక్త అయిన బిలాము గారి దగ్గరికి పంపించాడు. బిలాము గారికి ఆశ చూపించి పంపించాడు. వస్త్రాలు ఇచ్చాడు, బంగారం పంపించాడు, ఏమండి నగలు పంపించి అవన్నీ పంపించాడు. ఏం కాదు బహుమతులు ఇచ్చి పంపించాడు. పంపిస్తే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? దేవుడేమో దేవుడి దగ్గర అడగాలి. దేవుడిని అడుగుతుంటే దేవుడు అన్నాడు, వద్దు, నువ్వు వెళ్ళొద్దు, శపించొద్దు అంటే మళ్ళీ 2వ సారి వెళ్ళి మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు. పదే అడుగుతుంటే ఇక దేవుడు ఏమంటాడు? ఏమండి కాదుకూడదు, నేను వెళ్తానని పదే విసిగిస్తుంటే. కాబట్టి దేనిని చూసి దేవుని ప్రజలను శపించడానికి సిద్ధపడింది? దేనిని బట్టి అంటే దేవుని బిడ్డ అయ్యుండి, దేవుని కలిగిన వారయ్యుండి ఈరోజు మనకే కీడు కలిగించుకుంటున్నారు చాలా మంది. మనమే శాపాలు పెట్టుకునే వాళ్ళగా ఉన్నాం. మనలోనే. ప్రియులారా, దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని దీవించమని కోరుతున్నాడు. ఏమండి, మన సహోదరులు ఏం చేయాలి? మనం ఏదన్నా చిన్నది నీ చూడు, నువ్వు నాశనం అయిపోతావు అని తిడతాం మనం కదండి. చూడు ఏమైపోతావు, చూడు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నేనేమన్నాం, దేవుడు చూస్తుండు, నీ ఏమైపోతావు చూస్తుండు అంటాం కదా. అంటే ఏంటి అర్థం? మనం చెప్పిస్తున్నట్టు అర్థం. నువ్వు నాశనం అయిపోను, నీ పిల్లలు నాశనం అయిపోను, వాళ్ళ చదువులు నాశనం అయిపోను, నీ ఉద్యోగం నాశనం అయిపోను, చూడు నీకు ఏదో అయిపోద్ది. ఇవన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ ఏంటి? శాపవచనాలు. ఇవన్నీ ఈ శాపవచనాలు మాట్లాడే వాళ్ళందరూ ఎవరిని ఫాలో అవుతున్నారండి అంటే బిలాముని ఫాలో అవుతున్నారు. ఏదో ఆశించి ప్రియులారా, ఆ బిలాము ప్రియులారా దేవుని దగ్గర అడుగుతున్నాడు, కానీ దేవుడు ఉందంటే అతడు సిద్ధపడుతున్నాడు. అందుకని ఇక్కడ అన్నాడు, బిలాము నడిచినటువంటి త్రోవలలో వారు ఏం చేస్తున్నారట? ఆతురముగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అక్కేపాలెం బాప్టిస్ట్ చర్చిలో అక్కడ సంఘం బాగుండేది, చక్కగా ఉంది, అందరూ మీలాగనే
పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ. అక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక ఆయన ఉన్నాడు, బాగా కోటీశ్వరుడు, అందరికీ బట్టలు ఇవ్వడానికి, శారీస్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఇస్తా ఉంటాడు. ఇది చూసినటువంటి ఒక బయట సంఘస్థులను ఆకర్షించుకోవడానికి వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇవ్వడం, చీరలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడికి తగ్గిపోయి ఎప్పుడో వస్తూ ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి, అంటే సంవత్సరానికి దగ్గరలో 2-3 నెలలు ఉందనక వచ్చి ఈ చీరల కోసం ఇవ్వడు. అప్పుడు చెప్పాను, అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని వివరించాను. దేవుని బిడ్డలారా, బిలాము నడిచిన మార్గంలో మనం నడవకూడదు. మీరే దేవుడికి బోళ్ళంత కానుకలు ఇస్తారు. మీరు 100 రూపాయలు తెచ్చుకుంటే అందరూ 10 రూపాయలు దేవుడికి ఇచ్చేస్తారు. మీరు ఇస్తారు కదా. మరి 100 రూపాయల చీరలు, 200 చీరల కోసం, 500 రూపాయల చీర కోసం మీకు ఎందుకంత ఆత్రం? మీకు మీరే ఇస్తున్నప్పుడు మళ్ళీ మీకు ఎందుకు ఆత్రం? ఎక్కడికో పోవాల్సిన అవసరం ఏంటి? ఎవరో ఇచ్చే బాక్సుల కోసం ఎక్కడికో వెళ్ళిపోవాలా? ఇచ్చే 50 రూపాయల బాక్స్ కోసం, 100 రూపాయల బాక్స్ కోసం, ఇచ్చే 200 చీర కోసం ఎక్కడికో పోవాలా? మీరే ఇవ్వండి. ఇచ్చేలా చేశాడు కానీ దేవుడు తీసుకునేలాగా. ఈ వాక్యాన్ని విన్న తర్వాత మొత్తం ఖాళీ అందరూ చాలా మంది స్టిల్ ఉండిపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళడం మానేశారు. ఇచ్చేవారముగానే ఉండాలి తప్ప ఆశించే వారంగా ఉండకూడదట. అక్కడ ఏదో ఇస్తున్నారట, అక్కడికి పరిగెత్తి వెళ్ళిపోవడం, ఇక్కడేదో. ఇది బిలాము నడిచిన మార్గం. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ, దేవుని యందు మనకు ఒక గొప్ప భక్తి, దేవునిలో ఉండేటటువంటి మనం అందరం కూడా నీతి, ఒక నిజాయితీ, మనలో ప్రియులరా ఒక యథార్థత, సత్యమైనటువంటి మార్గంలో మనం ఉన్నాం కనుక మనము హృదయంలో స్థిరమైనటువంటి విశ్వాసంతో జీవించాలి. ఇక్కడ బిలాము నడిచిన మార్గంలో నడిచారట. తర్వాత కోరాహు చేసినట్లు ఏం చేశారు? తిరస్కారం చేశారు. కొంతమంది కోరాహు నడిచిన మార్గంలో నడుస్తున్నారు. ఏంటి ఆ మార్గం అంటే? తిరస్కారం, తిరుగుబాటు, తిరుగుబడేటటువంటి స్వభావం. ప్రతి చిన్నదానికి, ఇంకొదానికి, ప్రతి దానికి సమస్యలను సృష్టించేటటువంటి స్వభావం. అస్తమానం మోషే మీదకి వెళ్ళిపోయేవారు. అస్తమానం ప్రియులరా వెళ్ళిపోయి, మోషే ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు, తిరగబడేవారు. ఇది పక్కనట్టండి. ఎప్పుడు మోసేనా, ఎప్పుడు అర్హమైనా, మేము చేయకూడదా, మాకంత అర్హత లేదా, మేమంత తెలివి తక్కువలమా? ఇది మొదలుపెట్టి ఒక టీంని ఏర్పాటు చేస్తారు వీళ్ళు. ఎవరు? కోరాహు టీము, దాతాను ఒక టీము. దేవునిలో ఉన్న ఐక్యముగా ఉన్న, ఏకముగా ఉన్నటువంటి ఆయన యొక్క బిడలైనటువంటి వారిని ఏకదాటిలో నడిపిస్తున్నటువంటి మోషేను చూసి ప్రియులారా, ఏ అని కోరాహు ఎడగొట్టినట్టుగా సంఘాలని విడగొట్టేసేవాళ్ళు తయారయ్యారు. సమస్యలను సృష్టించేవారు తయారయ్యారు. ప్రియ దేవుళ్ళరా, మనం ఎప్పుడు కూడా దేవునికి భయపడాలి. కోరాహు నడిచిన మార్గంలో మనం నడవకూడదట. అలాగే కయీను నడిచిన మార్గంలో మనం నడవకూడదట. ఎవరు? ఇంకెవరు? బిలాము గారు నడిచిన మార్గంలో మనం నడవకూడదు. బహుమతి కోసం బిలాము నడిచాడు. తిరస్కారము, అధికారం కోసం తిరస్కారం చేసినటువంటి కోరాహు నడిచాడు. ప్రియులారా, మరి పగతోనూ ద్వేషముతోనూ కయీను నడిచాడు. ఆ మార్గంలో ఎవరు జీవిస్తున్నామో వాళ్ళకి ఏమైందో మనం ఆలోచిస్తున్నాం. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం, సృష్టి ఆదిలోని మానవులు దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టి తమ సొంత మార్గాల్ని ఎంచుకున్నారు. తమ మనస్సుకు నచ్చినట్టుగా చేశారు కనుక వారు ఏమైపోయారండి? వారు శోధింపబడ్డారు. వారు మరి ఎంతో భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకున్నారని మనము చూస్తున్నాం. అయితే ఈ పేతురు పత్రికలో, ఈ యొక్క మనము హెబ్రీ ఈ పత్రికలో మనం చూస్తున్నాం 10వ అధ్యాయము ఈ 19వ వచనంలో ఈ యేసుక్రీస్తు ప్రభువు మనకి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గం ఏంటండి అంటే, ఏమండి, ఇది ప్రతిష్ఠిత మార్గం. ప్రతిష్ఠిత మార్గం. పాపపు మార్గాన్ని తీసేశాడు ఆయన. ఏమండి, ద్వేషపు మార్గాన్ని తీసేశాడు ఆయన. ప్రతి విధమైన చెడు మార్గాన్ని తీసాడు ఆయన. దుర్మార్గపు మార్గాన్ని తీసివేశాడు ఆయన.
తీసివేసి, మనలో ఉన్నటువంటి ఈ చెడు అనే దానిని తీసివేసి మనకు ఒక మంచి మార్గం ఇచ్చాడు ఆయన. మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మార్గాన్ని ఏం చేశాడంటే ప్రతిష్ఠిత చేసేసాడు. ప్రతిష్ఠిత అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠిత అంటే దేని కొరకైతే నిర్ణయించి ఏర్పాటు చేశారో అది దానికి తప్ప మరొక దేనికి కూడా ఉపయోగించకూడదు. అంటే దానిని, ఇదిగో ఈ యొక్క వస్తువుని దేవుని మందిరం కొరకు నేను ఇచ్చేస్తున్నాను అని ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను, నేను పట్టుకెళ్ళిపోతాను, నేను ఇచ్చాను, నేను పట్టుకెళ్ళిపోతాను, దాని మీద అధికారం లేదు. ఇది దేవుడికి ఇచ్చామంతే. పదే పేర్లు చూసుకొని నా పేరు ఉందా లేదా అని చూసుకోవడానికి కాదు. దేవునికి ఇచ్చాము, అదంతే. ఇంకా రోజుతో మనం మర్చిపోవాల్సిందే. ఇక ప్రతిష్ఠిత అంటే ప్రియులారా, దేవుని కొరకు అని నిర్ణయింపబడినదిగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అది ప్రతిష్ఠిత. ఈ రోజున దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువు ఏం చేశారంటే ప్రియులారా, మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉన్న ఈ పాపము, చెడు అనేటటువంటి ఈ వంకర త్రోవలైనటువంటి వీటన్నిటిని తీసివేసి ఒకే త్రోవను ఏర్పాటు చేశాడట. ఆ త్రోవ, ఆ మార్గము ప్రతిష్ఠిత మార్గం. ఏ విధంగా చేశారట యేసు ప్రభువు? ఆయన శరీరము ద్వారా. చూడండి, ఆయన నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, ఆ మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే పరిశుద్ధ సన్నిధిలోనికి ఇశ్రాయేలీయులు రాకూడదు ఒకానొక సమయంలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన పరిశుద్ధ రక్తం చెల్లించటం వలన, ఆయన గాయపడటం వలన మనకి ఈ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అడ్డుని తీసివేశాడు ఆయన తీసివేసి ఇప్పుడు మనము ఆయన సన్నిధిలో కూర్చునే ధన్యత ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకని ఆయన రక్తము వలన మన కొరకు ఏర్పాటు చేసిన ఈ మార్గము అది ఎలాంటిదండి అంటే నూతనమైనది, అది జీవము గలది. ఇదే ప్రతిష్ఠిత మార్గం. అందుకే యేసు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు. అంటే ఆయన మార్గంలో నడిస్తేనే, అంటే ఆయన ఏం చెబితే అది చేయాలి. ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడిస్తేనే, ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తేనే ప్రియులారా మనం ఆయన మార్గంలో జీవిస్తున్నామని అర్థం. కనుక మనం ఏ మార్గంలో ఉన్నా, కయీను మార్గంలోనా, బిలాము మార్గంలోనా, కోరాహు మార్గంలోనా, లేక దేవుని కుమారులైనటువంటి వారు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారు తమకి ఇచ్చ వచ్చినట్టుగా క్రమమైనటువంటి జీవితంలో నుండి అక్రమమైన జీవితంలోనికి మారిపోయి తమ మార్గాలు చెరిపివేసుకున్నట్టుగా ఒకవేళ ఏ విషయంలో అయినా మనం చెరిపేసుకుంటున్నామేమో పరిశీలన చేసుకొని యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన ఈ ప్రతిష్ఠిత మార్గంలో మనం నడిస్తేనే పరలోకానికి చేరగలం. అట్టి కృప ప్రభు మనకి దయచేయగాక. ప్రార్థన చేద్దామని తల్లు వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన లేకి ఉంచుదాం. కొద్ది నిమిషాలు వినినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిష్ఠిత మార్గాన్ని నా కొరకు నువ్వు ఏర్పాటు చేశావయ్యా. నీ శరీరం అనే తెర ద్వారా నాయనా ఆ మార్గాన్ని నాకు ఇచ్చావు. నీ రక్తము ద్వారా లోనికి ప్రవేశించుటకు ఆ రక్తము ద్వారా నాకు మార్గాన్ని ఏర్పాటు చేస్తావు నాయన. నీకు వందనాలు. నీ శరీర రక్తముల ద్వారా నీ పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశించుటకై నాయనా నీ నూతనమైన ప్రతిష్ఠించినటువంటి నాయన ఈ మార్గాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ మార్గంలో నేను నడుస్తాను, నీ అడుగుజాడల్లో నేను జీవిస్తాను, నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను. ప్రభావం ప్రార్థన చేద్దాం. ప్రియులారా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను. సర్వాధికారి సర్వోన్నతుడాని ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని నాయన సాయంకాల సమయం వరకు నీ కృపలో నాయన నన్ను మమ్మల్ని బలపరిచి నన్ను భద్రపరిచి ఇలాగన ఈ సన్నిధానంలో తండ్రి మేము కూడి ఆరాధించి ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రములు. ఈ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. ఎందరైతే రాలేని స్థితిలో ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నాయన నీ సన్నిధికి రావడానికి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటంకంలో తొలగించి నాయన మీరే నడిపించమని వేడుకుంటున్నాను. చక్కని తరుణాన్ని సమయాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా.
నాయన ప్రతిదినము నీ సన్నిధిలో నీ వాక్యములు తండ్రి మేము వింటూ ఉన్నాం తండ్రి. దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నా తండ్రి ప్రభా, ఈ సమయం ముందు మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రములు. నాయన మేము ఏ మార్గంలో నడుస్తున్నామో నాయన తండ్రి, ఏ మార్గంలో మేము ఎంచుకొని తండ్రి నేను ముందు కొనసాగుతున్నామేమో జ్ఞాపకం చేసుకోవడానికి మీ సహాయం మాకు దయచేసినందుకే నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నేను మా ముందు ఉంచబడినటువంటి ప్రభా, నైనా తండ్రి ప్రభా, బిలాము నడిచినటువంటి మార్గంలో మేము నడుస్తున్నామేమో, కయ్యను నడిచినటువంటి మార్గంలో మేము నడుస్తున్నామేమో, కోరము నడిచినటువంటి మార్గంలో ఆయన మేము నడుస్తున్నామేమో పరిశీలన చేసుకోవడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి ప్రభా, మా కొరకు నాయన ఈ లోకంలోకి వచ్చిన ఆయన ధరణిగా తండ్రి ప్రభా, నాయన తండ్రి భూమిపై తండ్రి నాయన మీరు నివసించి తండ్రి అనేకమైన శ్రమలు అనుభవించి మా కొరకు ప్రతిష్ఠిత మార్గాన్ని సిద్ధపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ మార్గంలో మేము నడవడానికి తండ్రి నాయన నీకు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యాన్ని చేరుకోవడానికి నీ కృప దయచేయమని విని మాటలు మా హృదయాల్లో మంచి న్యాయం పడి విత్తనాల వల్ల పంచడం నీ కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.